యెషయా గ్రంథము 30 అధ్యాయము 15 మీరు మనల్ని వచ్చి ఊరకుండటం వలన రక్షించబడుదురు, ఊరకుండే నమ్ముకున్నట వల్ల మీకు బలము కలుగును. అంటే ఆయన నిమిత్తము కనిపెట్టేవారు ధన్యులు. ఊరకుండడం అంటే కనిపెట్టాల. ఉదయకాల సమయంలో మనం 4 గంటలకు 5 గంటలు లేచినప్పుడు కనిపెట్టినప్పుడు ప్రభు మన ఎదురుగా ఉన్నారని, ప్రభు సన్నిధి మనతో ఉందని, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మాట్లాడతారని, మనము మాటలు తలంపులు క్రియలు నిశ్శబ్దంగా కనిపెట్టినప్పుడు ఇదే త్రోవల నడువుడని ఒక శబ్దం మీ చెవులకి వినిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తారు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ భయాందోళనతో ఉన్నప్పుడు మోషే నీ చెయ్యెత్తి సముద్రాన్ని పాయలుగా చెయ్యి, ఇశ్రాయేల్ జనాన్ని 6 నెలలు నడిపించమని ఒక శబ్దం వినిపిస్తుంది. అయితే సింహభవన్లో ఉన్నప్పుడు దానియేలు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉందని ధైర్యం కలిగి సింహాలని జయించగలిగాడు. మన జీవితంలో కూడా ఎర్ర సముద్రం సమస్య కానీ సింహభవన్ల సమస్య అయినా కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమస్యకి